ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఓపెన్స్ మన వైపు ఉన్నట్టు పెట్టేయండి. ఉన్న బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేయండి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి. ఈ చంకడౌన్ కార్నర్లో మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు షోల్డర్ జాయింట్ని ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసాం కదా, ఈ మార్కింగ్ మీద పెట్టేసి నెక్ని ఇలా రౌండ్గా పెట్టేయండి. ఉక్స్ పట్టి ఇలా పెట్టినప్పుడు ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం పావించి పైకి మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగే రావాలంటే నెక్ రౌండ్ చుట్టూ ఇలా డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి. పైన నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసాం కదా, ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకుని ఈ పావించి మార్కింగ్ దగ్గర నుండి ఉక్స్ పట్టీని ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్, షేప్ బెల్ట్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. డాట్ వెడల్పు ఆది బ్లౌజ్లో 1 ఇంచు ఉందండి. ఇటువైపు ఈ కింది లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి.